హలో! హై! హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు శ్యామ్. సో, ఈ వీక్ అనాలిసిస్ వచ్చేసరికి వీక్లీ అనాలిసిస్ అంటేనే కొంచెం స్పెషల్‌గా ఉంటుంది. ఈ వీక్ అయితే ఇంకా చాలా స్పెషల్ అండి. ఎందుకంటే గనక మేజర్ లెవెల్స్ ఏవైతే మనకి నిఫ్టీలో అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఉన్నాయో 56,200 కావచ్చు, అలాగే 25,000 కావచ్చు. ఈ 2 ఇంపార్టెంట్ మేజర్ లెవెల్స్ కూడా మనకి క్లోజింగ్‌లో అయితే హోల్డ్ అయితే చేయగలిగాయి. బట్ ద థింగ్ ఈస్ దట్ మనం చూస్తున్నట్టు యూఎస్ అయితే ఇజ్రాయెల్‌తో జాయిన్ అయ్యి ఇరాన్ మీద అటాక్ అయితే చేసింది. అండ్ మనకి దాని ఇంపాక్ట్స్ ఎంతవరకు ఉంటాయి అనేది మనకి మండే అయితే తెలుస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే జనరల్‌గా మనకి ఇలా అటాక్ అయినప్పుడు మన ఇండియా మీద ఎటువంటి ఎఫెక్ట్ పడుతుంది అంటే కనుక సెంటిమెంట్ వైజ్గా డెఫినెట్గా ఒక నెగటివ్ అయితే ఇన్వెస్టర్స్లో డెఫినెట్గా మొదలవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే యుఎస్ ఓన్లీ అటాక్ చేయడమే కాకుండా మనకి రష్యా కూడా ఏమంది అంటే కనుక ఇరాన్ మీద కనుక యుఎస్ అటాక్ చేయడం స్టార్ట్ చేస్తే కనుక మేము సపోర్ట్ చేస్తాము అనేసి. సో రష్యా ఏమంది అంటే కనుక యుఎస్ కనుక మిలిటరీ ఇంటర్వెన్షన్ కనుక ఇరాన్ ఇజ్రాయిల్లో చేస్తే కనుక డెఫినెట్గా సో మేము కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది అనేసి. సో ఇది లైక్ ఇజ్రాయిల్ అండ్ ఇరాన్ నుంచి కూడా రష్యా అండ్ యుఎస్ వైపు కూడా టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అప్పుడు ఇంకా సిచ్యువేషన్ అనేది ఇంకా వర్స్ట్గా తయారవుతుంది. సో అప్పటి వరకు ఒకవేళ ఇన్ కేస్ రష్యా అటు పక్కన పెడితే కనుక ఇన్ కేస్ ఒకవేళ మనకి కనుక ఇదే వార్ ఇంకా కంటిన్యూ అయితే మనకి ఆయిల్ క్రూడ్ పరంగా మనకి ఎటువంటి ఇష్యూస్ వస్తాయి అనుకుంటే కనుక మనం లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాము. మనకి మేజర్గా వచ్చేసి ఎప్పుడైతే మనకి ఇరాక్ నుంచి ఆయిల్స్ తీసుకోవద్దు శాంక్షన్స్ వేస్తున్నామని యూఎస్ వాళ్ళు చెప్పారో అప్పటి నుంచి కూడా ఇండియా వచ్చేసి స్ట్రాటజికల్గా ఇరాక్ నుంచి కూడా కంప్లీట్గా ఇంపోర్ట్స్ అనేది తగ్గించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే రష్యా ఉక్రెయిన్ వార్ ఫిబ్రవరి 2022లో స్టార్ట్ అయిన తర్వాత రష్యా వచ్చేసి కంప్లీట్గా మంచి డిస్కౌంట్స్ అనేవి క్రూడ్ ఆయిల్ మీద ఆఫర్ చేయడం స్టార్ట్ చేసింది. అప్పుడు అదే మంచి టైం అనేసి మన ఇండియా వచ్చేసి అడ్వాంటేజ్ తీసుకోవడం అండ్ ప్రీవియస్గా ఉన్నటువంటి ఇంపోర్ట్స్ కంటే కూడా రష్యా నుంచి ఎక్కువ ఇంపోర్ట్స్ చేయడం కూడా అండ్ 38 నుంచి 43% వరకు రష్యా నుంచి ఇంపోర్ట్స్ వస్తున్నాయి. అండ్ తర్వాత స్టేజ్లో మనకి సౌదీ అండ్ యుఏఈ అండ్ యుఎస్ నుంచి 4%గా ఉన్నాయి. సో ఈ ఓవరాల్గా చూసుకుంటే కనుక మనకి రష్యా నుంచి ఎక్కువ ఇంపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో ఇక్కడ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ వల్ల మనకి ఎక్కువ క్రూడ్ మీద కొంతవరకు ఉంది కానీ బట్ ఐ డోంట్ థింక్ సో $150 $200 వెళ్ళేంత సీన్ అయితే ఇక్కడైతే మనకు కనపట్లేదు. అంటిల్ అన్లెస్ ఎప్పుడైతే మనకి యుఎస్ రష్యా డైరెక్ట్గా తలబడితే తప్ప అప్పుడు డెఫినెట్గా సిచ్యువేషన్ వేరేగా ఉంటుంది. అండ్ ఈ టైంలో మనకు వస్తున్న క్వశ్చన్ ఏంటంటే మరి ఇప్పుడు మేజర్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ వరకు వచ్చేసింది రైట్. అంటే టెక్నికల్గా మాట్లాడుకుంటే కనుక సో ఇప్పటివరకు మాట్లాడుకుంది ఏంటంటే జియోపొలిటికల్గా అండ్ వార్ టెన్షన్స్ పరంగా చూసుకుంటే ఇంకా టెక్నికల్ పరంగా చూసుకుంటే కనుక మనకి డైలీ దాంట్లో టైం ఫ్రేమ్లోకి వచ్చేసరికి ఏదైతే మనకి సప్లై అండ్ డిమాండ్ జోన్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు కూడా ఓకే. సో ఇక్కడ నుంచి మంచి క్యాండిల్తో మండే అయితే 300 పాయింట్స్ అయితే షార్ట్ కవరింగ్ ర్యాలీ అయితే వచ్చింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో కూడా 675 పాయింట్స్ అయితే మనకి మంచి ర్యాలీ అయితే వచ్చింది. కానీ ప్రాబ్లం ఏంటంటే ప్రీవియస్గా ఈ లెవెల్ నుంచి కూడా మనకి కొంత సప్లై అనేది రావడం మనం చూసాం. ఏది 1 2 3 అండ్ ప్రీవియస్గా కూడా ఆ లెవెల్కి వెళ్ళకముందే రీసెంట్ టైమ్స్లో కూడా ఇక్కడ వరకు వెళ్ళిన తర్వాత ఏదైతే 24,200 అనేది ఒక ఆప్షన్ బయ్యర్స్కి కావచ్చు, ఆప్షన్ బయ్యర్స్కే సెల్లర్స్కి అయితే కాదు అండ్ ఇన్వెస్టర్స్కి కూడా 25,200 అనేది ఒక పెద్ద మార్క్ లాగా పడిపోయింది. సో 25,200 బ్రేక్ అయితేనే తప్ప మనకి పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఈజీగా అయితే ఉండవు మార్కెట్స్కి. మళ్ళీ ప్రీవియస్గా ఇలా వెళ్ళాలి అంటే కనుక మనకున్న పెద్ద హడ్డిల్ అయితే 25,200. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా మళ్ళీ అదే దగ్గరికి వచ్చింది. సో ఇన్ కేస్ ఒకవేళ మండే వరకు కూడా అంటే ఈ సండే నైట్ కావచ్చు ఆర్ మండే మార్నింగ్ వరకు కావచ్చు ఇన్ కేస్ ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ అనుకుంటే కనుక ఇక్కడ నుంచి మళ్ళీ గ్యాప్ డౌన్ అయ్యి మళ్ళీ అగైన్ ఇక్కడ ఏదైతే లోస్ ఉన్నాయో 24,800 24,700 అండ్ ప్రీవియస్గా ఏదైతే కాపాడుకుంటూ వస్తున్న నిఫ్టీ ఏదైతే 24,500 లెవెల్స్ వరకు కూడా మనకి టెస్ట్ చేయడానికి అయితే ఉంటుంది ఇమీడియట్గా అయితే. అంటిల్ అన్లెస్ రష్యా యుఎస్ డైరెక్ట్గా
ఒకళ్ళు వార్కి సిద్ధం అనుకునేంత వరకు వస్తే గనక అప్పుడు సిట్యువేషన్ మే బీ డిఫరెంట్. బట్ అప్పటి వరకు అయితే కనుక మనకి ఈ మేజర్ లెవెల్స్ అయితే తీసుకోవడానికి అయితే ఛాన్సెస్ అయితే లేవు అని చెప్పొచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి డైలీ టైం ఫ్రేమ్లో. సో వీక్లీ అనాలిసిస్లో భాగంగా మనం వీక్లీ అండ్ మంత్లీ కూడా చూసేద్దాం. సో లెట్స్ గో టు మంత్లీ టైం ఫ్రేమ్. అండ్ గైస్ మీకు ఈ వీడియో కనుక ఉపయోగపడుతుంది, మీకు వాల్యూ యాడ్ చేస్తుంది అనుకుంటే కనుక లైక్ బటన్ అయితే స్మాష్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అండ్ ఇక్కడ ఒక్కసారి మేము చూస్తే కనుక నిఫ్టీ మంత్లీ టైం ఫ్రేమ్లో ఎలా ఉంది అంటే కనుక కన్సిక్యూటివ్గా లాస్ట్ మంత్ కూడా మనం మాట్లాడుకున్నాము 3 కన్సిక్యూటివ్ క్యాండిల్స్ వచ్చేసి గ్రీన్, ఇప్పుడు కూడా మంచి గ్రీను. బట్ అగైన్ ఐఎమ్ సేయింగ్ 25,200 ఏదైతే ఉందో అక్కడ మంచి హర్డిల్ అయితే ఉంది. సో దీన్ని బ్రేక్ చేసుకుని మనకి వీ వాంట్ దీస్ కైండ్ ఆఫ్ అ క్యాండిల్ టు బీ ఫార్మ్డ్ హియర్. సో అలాంటి కండిషన్స్ వస్తే కనుక ఈ లెవెల్ని ఈజీగా మంత్లీ క్యాండిల్ అయితే కొట్టేస్తుంది. సో మనకి మంత్ అవ్వడానికి ఇంకొక లాస్ట్ 1 వీక్ ఉంది కాబట్టి లెట్స్ సీ. సో ఇప్పటివరకు అయితే కనుక జస్ట్ ఒక రిజెక్షన్ అయితే వస్తుంది, చిన్న పైన విక్ అయితే మనం చూడొచ్చు. లెట్ మీ హైడ్ దిస్. ఓకే, మంత్లీ టైం ఫ్రేమ్లో అయితే చూడొచ్చు. సో ప్రీవియస్గా కూడా మనకి అక్కడనే మనకి ఒక మంచి రెసిస్టెన్స్ కూడా ఫామ్ అవడాన్ని చూడొచ్చు మనం. అండ్ తర్వాత సో మంత్లీ వచ్చేసి నో వీక్నెస్ సైన్స్ అనేవి మనకు అర్థమవుతుంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి వీక్లీకి వచ్చేసరికి ఏదైతే మనం ప్రీవియస్గా ఈ మంత్ ఆర్ లాస్ట్ మంత్ నుంచి ఫేస్ చేస్తున్నామో లైక్ ఇలాంటి ఒక సిట్యువేషన్ అయితే మనకు వచ్చింది. ఒక పియానో క్యాండిల్స్ లాగా ఒకటి గ్రీను, ఒకటి రెడ్, గ్రీను రెడ్ ఇలా అప్ అండ్ డౌన్ అక్కడనే ఉంది. సో కంటిన్యూస్గా. సో ఇక్కడైతే కనుక వీక్లీ టైం ఫ్రేమ్లోకి వచ్చేసరికి సాలిడ్గా గ్రీన్ ఉంది అని చెప్పలేం కానీ బట్ అలా అని రెడ్లో కూడా లేదు, బేరిష్గా కూడా లేదు అని చెప్పచ్చు. ఇక్కడ కూడా మనం ప్రైస్ యాక్షన్ బట్టి చూసుకుంటే కనుక హయ్యర్ లోస్ అనేవి మనకి ఫామ్ చేస్తూ ఉన్నాయి అండ్ హయ్యర్ హైస్ కూడా మనకి ఫామ్ చేస్తూనే ఉన్నాయి అని చెప్పొచ్చు. సో ఫస్ట్ టైం ఇక్కడకి వచ్చేసరికి మనకి ఒక రేంజ్ బౌండ్ అట్మాస్ఫియర్ అయితే మనకు ఉంది. బట్ మంత్లీలోకి వచ్చేసరికి చాలా స్ట్రాంగ్ అయితే మనకు ఉంది. సో మేబీ జూలైలో మనకి చేంజ్ అవ్వచ్చా అంటే మేబీ. అండ్ ఇక్కడికి వచ్చేసరికి డైలీ టైం ఫ్రేమ్లో మనం ఆల్రెడీ చూస్తాము. ఇకపోతే బ్యాంక్ నిఫ్టీకి వెళ్తే కనుక మనకి ఏదైతే బులిష్ ఫ్లాగ్ కంటిన్యూషన్ అయ్యిందో తర్వాత నుంచి కంప్లీట్గా వచ్చేసింది ఒక కన్సల్టేషన్ జోన్లోకి. సో ఫర్ ద సెకండ్ టైం ఏదైతే ప్రీవియస్గా ఒక ఆల్ టైమ్ హై వేసిన తర్వాత 56,000 లెవెల్స్ ప్రీవియస్గా వేసిన తర్వాత ఒకసారి టెస్ట్ చేసింది, మళ్ళీ పైకి వెళ్ళింది అండ్ అగైన్ డౌన్. ఓకే, ఇది సెకండ్ టైం అనుకుంటే కనుక ఇప్పుడు థర్డ్ టైం మళ్ళీ ఈ ప్రీవియస్గా ఉన్నటువంటి 56,000 లెవెల్స్ని అయితే బ్రేక్ చేయడానికి అయితే ప్రయత్నించింది. సో ఈ వార్ కండిషన్ లాంటిది లేకపోతే కనుక డెఫినెట్గా 56,400 కూడా బ్రేక్ అయితే కనుక మనకి మళ్ళీ ఫ్రెష్గా 56,800 57,000 చూడడానికి అయితే ఛాన్స్ ఉండేది. సో ఇప్పటికైతే రేపటికి కనుక హోప్ఫుల్లీ ఫర్ టైం బీయింగ్ కనుక సిట్యువేషన్ కనుక కూల్ ఆఫ్ అయ్యింది అండ్ పాజిటివ్ క్యూస్ వచ్చినాయి గ్లోబల్ నుంచి అనుకుంటే కనుక డెఫినెట్గా మనకి 56,400 వరకు కూడా బ్రేక్ చేయడానికి అయితే ఉంది. అదర్వైజ్ మళ్ళీ అగైన్ 55,000 లెవెల్స్కే మనం ఇక్కడ సపోర్ట్ అయితే ఏదైతే ఉందో ఈ సపోర్ట్ కూడా బ్రేక్ అయితే కనుక మళ్ళీ అగైన్ వీ కెన్ ఎక్స్పెక్ట్ 54,000 లెవెల్స్ టు బీ టెస్టెడ్. ఓకే, సో ఇది వచ్చేసి మనకి డైలీ టైం ఫ్రేమ్లో మనకి చెప్తున్న క్యాండిల్స్ది. అండ్ వీక్లీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే కనుక ఇక్కడ కూడా ఏదైతే ఒక క్యాండిల్ ఇటు ఒక క్యాండిల్ అటు ప్రాపర్గా ఒక డైరెక్షన్ లేదు. ఏదైతే ఈ సపోర్ట్ అండ్ డిమాండ్ జోన్ ఉందో దీని చుట్టూరే హోవర్ అవుతుందని చెప్పొచ్చు వీక్లీ టైం ఫ్రేమ్లో. ఇకపోతే మంత్లీ టైం ఫ్రేమ్లోకి వచ్చేసరికి సో లెట్ మీ హైడ్ ఆల్ దీస్ థింగ్స్ సో దట్ వీ కెన్ హ్యావ్ అ క్లియర్ వ్యూ. ఇక్కడికి వచ్చేసరికి కంప్లీట్గా మంచి కాన్సిక్యూటివ్ క్యాండిల్స్ 3 ఉన్నాయి, నెక్స్ట్ క్యాండిల్ కూడా ఉంది అండ్ ప్రీవియస్గా ఉన్నటువంటి 2 క్యాండిల్స్ హైని కూడా మంచి బ్రేక్ చేసి వెళ్ళింది బట్ సస్టైన్ అయితే అవ్వలేదు. సో 56,200 వచ్చేసి విచ్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ లెవెల్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ. సో ఈ లెవెల్స్ కూడా మనకి బ్రేక్ చేసుకుని మంత్లీ క్యాండిల్ కనుక నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ నుంచి కూడా ఇలా వచ్చింది అనుకుంటే కనుక వీ కెన్ ఎక్స్పెక్ట్ దిస్ కైండ్ ఆఫ్ అ మ్యాసివ్ గుడ్ గ్రీన్ క్యాండిల్ అని చెప్పొచ్చు. సో ఒకవేళ ఇన్ కేస్ ఇది జరగలేదు, ఒక వార్ కండిషన్ ఇవన్నీ కూడా వచ్చేసినాయి అనుకుంటే కనుక మనకి నియర్ బై ఉన్న సపోర్ట్ ఏదైతే ఉందో 55,000 అంటే ప్రీవియస్గా కూడా మనకి ఈ ఏరియాలో మంచి సపోర్ట్ అయితే తీసుకుంది. సో అది కూడా బ్రేక్ అయితే కనుక ఇంకప్పుడు మనం మాట్లాడుకోవచ్చు 54,000 ఇందాక మనం చెప్పుకున్నటువంటి లెవెలే 54,000 కూడా టచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది ఎప్పుడైతే వీక్నెస్ వస్తుందో. ఓకే, సో ఓవరాల్గా అయితే కనుక మనకి వీక్లీ టైం ఫ్రేమ్లో అయితే కొంత రేంజ్ బౌండ్లో ఉంది, మంత్లీ టైం ఫ్రేమ్లో అయితే కనుక మనకి బులిష్ సాలిడ్గా అయితే మనకు కనిపిస్తూ ఉంది. అండ్ డైలీ టైం ఫ్రేమ్కి వచ్చేసరికి మనకి
ఇప్పుడే వచ్చింది కాబట్టి దీని పైన అంటే 56,300 ఏదైతే ప్రీవియస్గా మనకి క్లోజింగ్ ఏదైతే ఉందో ఈ 56,300 పైన కూర్చుంటే కనుక మనం బుల్లిష్గా అని భావించవచ్చు. లేదు అంటే కనుక మనకి ఇంకా సేమ్ ఏదైతే ఈ జోన్ ఏదైతే ఉందో ఈ జోన్లోనే అటు ఇటు టైంపాస్ చేయడానికి ఉంటుంది. సో దట్ మనకి సెల్లర్స్కి ఎవరైతే ఉంటారో సో ఏదైతే 55,000 డౌన్ సైడ్ అండ్ 56,500 ఆర్ 57,000 దగ్గర మంచి ఆపర్చునిటీస్ కాల్స్ కానీ పుట్స్ కానీ లేకపోతే స్ట్రాడల్స్ కానీ స్ట్రాంగిల్స్ కానీ వేయడానికి మంచి అవకాశం అయితే ఉంటుంది. అంటిల్ అన్లెస్ ఈ రేంజ్ బ్రేక్ అయ్యేంత వరకు కూడా అటు వైపు వెళ్తే సరిపోతుంది. సో ఇంట్రాడే పర్స్పెక్టివ్లో ఒకసారి చూసే ముందు ఒకసారి ఎకనామిక్ క్యాలెండర్ అయితే చూసేద్దాం. అండ్ దాంతోపాటు ట్రేడర్స్ గ్రూప్లో అసలు ఏం జరుగుతుంది అండ్ ఈ మంత్ ఎలా ఉంది, ఓవరాల్గా ఇప్పటి వరకు మనం 6 months అయిపోతుంది, ఒకసారి అలా చూసేద్దాము. సో వీడియోని అయితే లైక్ చేయడం అసలు మర్చిపోద్దు. సో ఒకసారి ఎకనామిక్ క్యాలెండర్లోకి వెళ్ళిపోదాం. సో ఎకనామిక్ క్యాలెండర్లో నెక్స్ట్ వీక్కి వచ్చేసరికి మనకి మండే June 30th. ఓకే, నెక్స్ట్ వీక్లోనే కంప్లీట్గా మనం జూలైలోకి కూడా మారిపోతున్నాము. సో ఇండియా వైజ్గా వచ్చేసరికి ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇయర్ ఆన్ ఇయర్ అండ్ కరెంట్ అకౌంట్ పర్సంటేజ్ జీడిపి ఉంది. ఈ 2 ఈవెంట్స్ తప్ప మనకి ఓవరాల్గా మండేకి ఏం లేవు. అండ్ ట్యూస్డే వచ్చేసి కెనడా డే అనేసి హాలిడేస్ అయితే ఉన్నాయి. అండ్ హాంకాంగ్ మార్కెట్ కూడా హాలిడే. అండ్ పిఎంఐ డేటా ఉంది. అండ్ జోల్స్ జాబ్ ఓపెనింగ్ డేటా కూడా ఉంది. సో ఇవంతా కూడా ఎప్పుడు చెప్పుకున్నట్టే పెద్దగా మార్పులు చేర్పులు వస్తే కానీ ఆల్రెడీ లాస్ట్ వీక్ అయిపోయింది కదా మనకి ఫెడ్ మీటింగ్ అవన్నీ కూడా అయిపోయినాయి. సో ఈ వీక్ చూసుకుంటే కనుక అంత పెద్దగా ఈవెంట్స్ అనేవి లేవని చెప్పొచ్చు. అండ్ దీంట్లోకి వచ్చేసరికి నాన్ ఫామ్ ఎంప్లాయ్మెంట్ చేంజ్ ఇది కూడా పెద్దగా మనం కన్సిడర్ చేయట్లేదు. అండ్ అలాగే థర్స్డే వచ్చేసి యూఎస్ హాలిడే ఉంది. సో మనకి ఫ్రైడేకి వచ్చేసరికి పెద్దగా పని ఉండదు అంటే ట్రేడర్స్కి, ఎందుకంటే మార్కెట్ హాలిడే ఉంటుంది కాబట్టి గ్లోబల్ క్యూస్ రావు కాబట్టి సైడ్ వేస్లో రేంజ్ బౌండ్లో ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ అన్ఎంప్లాయ్మెంట్ రేటు అండ్ నాన్ ఫామ్ పేరోల్స్ ఇవంతా కూడా కొంత ఎక్కువ వస్తేనే తప్ప చేంజెస్ అవి ఎంత పెద్దగా అంత మనం పట్టించుకోకలేదు. ఐఎస్ఎం నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మళ్ళీ అగైన్ ఫ్రైడే కూడా హాలిడే ఉంది. సో థర్స్డే నుంచి మండే వరకు కూడా చాలా వరకు మనకి నెక్స్ట్ మంత్ మైల్డ్గా ఉండడానికి అయితే ఛాన్స్ ఉంది రేంజ్ బౌండ్లో. సో ఒక్కసారి నిఫ్టీకి వెళ్ళిపోదాం. నిఫ్టీలోకి వచ్చేసరికి ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయితే మనకి 25,000 దగ్గర మనకి మంచిగా సపోర్ట్ అయితే తీసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది. సో 25,000 కూడా బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ 25K అండ్ 24,960 అలాగే థర్డ్ వచ్చేసి 24,907 ఉంటుంది. అండ్ అప్ సైడ్ 24,118 కూడా బ్రేక్ అయితే ఫస్ట్ టార్గెట్ వచ్చి 25,156 191 అండ్ 243గా అయితే మనకి టార్గెట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూసేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చేసరికి మనకి అప్ సైడ్ ఒక ట్రెండ్ లైన్ ఏదైతే 15 minutes టైం ఫ్రేమ్లో మనకి కనిపిస్తూ ఉందో ఈ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ అయితే కనుక మనకి అప్ సైడ్ కూడా వెళ్ళడానికి అనేది ఛాన్స్ ఉంటుంది. అండ్ 15 minutesలో కూడా చూసుకుంటే కనుక అవి హయ్యర్ లోసే మనకి ఫామ్ అయితే చేస్తూ ఉన్నాయి. సో ఓవరాల్గా కొంత మంచి స్ట్రెంగ్త్ అయితే చూపించింది. బట్ ఏదైతే గ్లోబల్ న్యూస్ ఏదైతే ఉందో అది ఎఫెక్ట్ పడితే కనుక డెఫినెట్గా మొత్తం స్ట్రక్చర్ అంతా మారిపోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి 56,303 ప్రీవియస్గా కూడా ఈ లెవెల్స్ అనేవి చూడొచ్చు. అండ్ ఈ లెవెల్స్ కూడా డౌన్ సైడ్ లెవెల్స్ కూడా మనం చూడొచ్చు ప్రైస్ యాక్షన్ అనేది ఎలా ఉంది అనేసి. అండ్ ఈ లెవెల్ బ్రేక్ అయితే కనుక 56,404 అలాగే 56,500 అండ్ టార్గెట్ 3 వచ్చి 600 వరకు కూడా ఎవ్రీ 100కి కూడా మనకి ఒక హర్డిల్స్ అండ్ రెసిస్టెన్స్ అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి. 56,124 కూడా మనకి బ్రేక్ అయితే కనుక 55,993 అలాగే 883 అలాగే 702 వచ్చేసి 55,702 టార్గెట్ 3గా అయితే మనకు ఉంది. అండ్ సెన్సెక్స్లోకి వచ్చేసరికి ఈ లెవెల్స్ మనం చూడొచ్చు. ఓకే, వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి ఇవన్నీ నేను ఇంకా ఫాస్ట్గా ఫార్వర్డ్ చేస్తున్నాను. ఓకే, సో వీ కెన్ టేక్ ఎ స్క్రీన్ షాట్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు ట్రేడ్ ఇన్ సెన్సెక్స్ ఆన్ మండే. ఓకే, అండ్ బీటీసీ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ప్రీవియస్గా మనం మాట్లాడుకున్నటువంటి జోన్స్ ఏవైతే 3 zones ఆర్ 4 zones ఏవైతే ఉన్నాయో సో నిన్న నుంచి కూడా మనకి ఒక 16th నుంచి కూడా అంటే లాస్ట్ ఒక 4 to 5 days నుంచి కూడా మంచి డౌన్ఫాల్ అయితే మనం చూసాము. అండ్ ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసుకుంటే ఇక్కడ వరకు లాస్ట్ ఒక 1 or 2 days
డైలీ అనాలిసిస్ వీడియోలో కూడా మనం దీని గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈ ఏరియా నుంచి మేక్ ఆర్ బ్రేక్ లెవెల్, ఇక్కడ నుంచి బ్రేక్ అయితే ఈ లెవెల్ మనకి టెస్ట్ చేయడానికి ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ ఇక్కడ సస్టైన్ అవుతే కనుక మనకి నెక్స్ట్ లెవెల్ కూడా ఉంటుంది అనేసి. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి ది బెస్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. చిన్న స్టాప్ లాస్తో మనకి ఇక్కడ నుంచి మనకి మంచి ఆపర్చునిటీ ఇచ్చింది. సో ఈ ఏరియాలో మనకి ఎంట్రీ ప్లాన్ చేసుకున్న నెక్స్ట్ ప్రీవియస్గా ఉన్నటువంటి ఏదైతే ఉందో 1 lakh వరకు కూడా మనం తీసుకుంటే, అండ్ టార్గెట్స్ వచ్చేసి 106 అండ్ 108 వరకు కూడా మనకి సెకండ్ టార్గెట్స్గా అయితే మనకి బీటీసీలో అయితే మనకి ఉన్నాయని చెప్పొచ్చు. సో ఇది బీటీసీ గురించి ఓవరాల్ వ్యూ అనేసి అయితే చెప్పొచ్చు. దీని గురించి ఇది మనకి ట్రేడర్స్ గురించి చూసుకుంటే కనుక మనకి లాస్ట్ వీక్లో అయితే చాలా వరకు మనకి కంప్లీట్గా రేంజ్ బౌండ్లో ఉంది, అండ్ డేటా అయితే చాలా మిక్స్ అండ్ మ్యాచ్లో ఉంది. సో మండే నుంచి చూసుకుంటే కనుక మనకి ఓవరాల్గా ఇక్కడ చూడొచ్చు మనకి 159 పాయింట్స్ అయితే మనకి వచ్చాయి. అండ్ మండే వచ్చేసి ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే, మీరు ప్రాఫిట్స్ వచ్చినప్పుడే మనకి షార్ట్స్ రూపంలో కానీ స్క్రీన్ షాట్స్ అయితే వేస్తున్నారు అనేసి. సో మనకి ఛానల్ బ్యాక్ వెళ్ళి చూస్తే కనుక మనకి మండే ఒకటి మనం వీడియో అయితే చేసేసాము, అండ్ దీని తర్వాత ఫ్రైడే ఒకటే వేసాము, అండ్ ఏదైతే ట్యూస్డే మనం వీడియో అయితే వేయలేదు, అండ్ వెడ్నెస్డే కూడా వేయలేదు, అండ్ థర్స్డే కూడా వేయలేదు. ఓకే, ఈ 3 days కూడా వేయలేదు. అండ్ ఇక్కడ నేను హైడ్ చేయడానికంటూ ఏముండదు. ఇప్పుడు ఈరోజు వీడియో వేయలేదు అంటే కనుక ఇక్కడికి వచ్చేసి ఎక్సెల్లో గ్రీన్ చేసేస్తామా? నో, నెవర్, రైట్. సో ఇవి ఏవైతే ఇస్తున్నానో క్లియర్ కట్గా మీకు టైంతో పాటు అది పీఈయా సిఈయా అండ్ ఏ స్ట్రైక్ ఇచ్చాము, ఆ డేట్ ఏంటి, ఓకే, అది ఏ సిరీస్లో తీసుకున్నాము, జూన్ మంత్ 19th వీక్లీ ఇదా, అండ్ ఎంట్రీస్ ఎక్కడ ఇచ్చాము, స్టాప్ లాస్ ఇచ్చాము, ఎక్కడ ఎగ్జిట్ అయ్యింది, ఎన్ని పాయింట్స్ వచ్చాయి, అన్నీ కూడా డేటా అంతా క్లియర్గా ఉంటుంది. షార్ట్స్ వేయకపోవడానికి రీజన్ ఏంటి అంటే కనుక, మేము లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా సరే మన ఎవరైతే గ్రూప్లో ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళనైతే స్క్రీన్ షాట్స్ అయితే పోస్ట్ చేయమని అడుగుతాము. బట్ ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ఇలాంటి డే రోజున 2 కూడా ప్రాఫిట్స్ వచ్చాయి. మండే లాస్ట్ వీక్ గురించి మనం మాట్లాడుతున్నా. సో ఆ రోజు అందరూ కూడా మంచి హ్యాపీగా ప్రాఫిట్స్ అయితే వేసేసారు. సో నెక్స్ట్ డే వచ్చేసి మనకి అరౌండ్ 130 పాయింట్స్ అయితే లాస్ అయితే వచ్చింది ట్యూస్డే వరకు చూసుకుంటే కనుక. సో ఆ రోజు కూడా అడిగాము స్క్రీన్ షాట్స్ వేయమని, బట్ వాళ్ళు షేర్ చేయడానికి ఇష్టపడలేదు అంటే కనుక మేము కూడా ఫోర్స్ చేయలేం కదా. అండ్ మనకు వస్తున్నాయి ఒక 3 to 5 స్క్రీన్ షాట్స్, అలాగా 3 to 5కి వీడియో చేసి రీల్ చేసి అంత అవసరం లేదు కదా. ఎందుకంటే వీఆర్ ట్రాన్స్పరెంట్లీ అండ్ జెన్యూన్లీ చూపిస్తున్నాం. లాస్ వచ్చిందంటే లాస్ అంతే. ఈ ట్యూస్డే గురించి మనం ఎగ్జాంపుల్గా తీసుకుందాము. ఓకే, ఈ ప్రాఫిట్స్ వచ్చిన గురించి నేను మాట్లాడలేదు, ట్యూస్డే గురించి చూసుకుందాం. 56,100 PE, ఓకే, అండ్ 955కి ఇచ్చాము. ఓకే, సో ఇది ట్యూస్డేది. ఓకే, సో 10 o'clockకి 955 అంటే ఈ టైంలో మన లెట్ మీ టర్న్ ఇంటూ 5 minutes. సో ఇది ఇంకా కొంచెం బెటర్గా ఉంటుంది వ్యూ అనేది. సో ఆ రోజు చూసుకుంటే కనుక ఇది 17th డే చూడొచ్చు, 955 క్యాండిల్. సో ఈ క్యాండిల్లో మనం ఇక్కడ పిఈ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సో 955కి అంటే ఈ క్యాండిల్ లోలో మనం ట్రేడ్ అయితే ఇవ్వడం జరిగింది ఆ రోజు, బేస్డ్ ఆన్ పిఈ డేటా అని కావచ్చు, ప్రైస్ యాక్షన్ కావచ్చు అనేసి. ఇక్కడ కూడా ప్రీవియస్గా స్వింగ్ ఏదైతే ఉందో మేబీ నాకైతే ఎగ్జాక్ట్గా లాజిక్ అయితే గుర్తులేదు, బట్ ఈ ఏరియాలో అయితే ట్రేడ్ అవ్వడం అయితే జరిగింది. వెంటనే అది రివర్సల్ అయితే అయిపోయింది. సో ఇది ఒక స్టాప్ లాస్ హిట్. ఓకే, నెక్స్ట్ ట్రేడ్ ఎప్పుడు 121కి 56,100 PE 120, రైట్, 121కి మనం ఈ ట్రేడ్ ఇచ్చాము. 121 అంటే అరౌండ్ ఈ ఏరియాలో. ఓకే, రైట్, ఈ ఏరియాలో మనం ఒక ట్రేడ్ అయితే ఇచ్చాము ఆల్మోస్ట్ డేలో బ్రేక్ అయితేన టైంకి. సో ఇక్కడ నుంచి కూడా కంప్లీట్గా అది కన్సల్టేషన్ తీసుకుని, అండ్ ఇక్కడ నుంచి కూడా పెద్దగా అటు అప్ సైడ్ స్టాప్ లాస్లు కొట్టేసినాయి తప్ప కిందకైతే రాలేదు. సో ఈ 2 అయితే క్లోజ్ అయితే అయిపోయినాయి. ఓకే, సో 2 స్టాప్ లాస్ అయితే అక్కడ హిట్ అయింది. అండ్ థర్డ్ స్టాప్ లాస్ వచ్చేసి సెన్సెక్స్ 81,600 PE. ఈరోజు చాలామంది అడిగారు అనేసి 253కి అంటే 3 o'clock ఆ టైంకి మనం ఇచ్చాము. బట్ దీంట్లో మూవ్ అయినంత మనకి సెన్సెక్స్లో ఆ రోజు అయితే మూవ్ కాలేదు. సో అటు కంప్లీట్గా 3 స్టాప్ లాస్ అయితే తీసుకున్నాము. బట్ ఈ 3 స్టాప్ లాస్కి మనకి ఎంత పాయింట్స్ అనేది 130 పాయింట్స్. సో ఇంక్లూడింగ్ బఫర్ స్లిప్పేజ్ కూడా కలుపుకుంటే కనుక 150 పాయింట్స్. సో 150 పాయింట్స్ అనేది పెద్ద బ్యాంక్ నిఫ్టీలో సెన్సెక్స్లో ట్రేడ్ చేసే వాళ్ళకైతే పెద్ద మ్యాటర్ అయితే కాదు. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్. ఓకే, సో తర్వాత నెక్స్ట్ డే కూడా వెడ్నెస్డే చూసుకుంటే కనుక మనకి కంప్లీట్గా వోలటైల్ ఎలా ఉంది.
సో 18కి వచ్చేసరికి మనకి ఎట్లా ఉంది అనేది డే అనేది ఇక్కడే చూడొచ్చు. మనకి 18న వరకు కూడా కంప్లీట్గా రేంజ్ బౌండ్లోనే ఉంది. ఏదైతే ఒక హై అండ్ లో చూసుకున్నా సరే మనకి స్టాప్ లాస్లో అయితే కంప్లీట్గా కొట్టేసి ఒక బాక్స్లోనే ఉంది. సో మనకి ఎక్కడ తీసుకున్నా సరే ఈవెన్ ఈ ఏరియాలో అయినా సరే ఎక్కడైనా సరే స్టాప్ లాస్లో అయితే హిట్ అయినాయి. సో ఆ రోజు ఒక 2 స్టాప్ లాస్ తీసుకుని ఇంకా ఆ రోజు మంది కాదు అనుకుని క్లోజ్ అయితే చేసాము. అండ్ తర్వాత రోజు ఓన్లీ థర్స్డే రోజున ఓన్లీ ఒక ట్రేడ్ మాత్రమే తీసుకున్నాం, దట్టు నిఫ్టీలో కూడా కంప్లీట్గా ఫస్ట్ మార్నింగ్ ట్రేడే నాకు అర్థమైంది ఆ రోజు కంప్లీట్గా ఉందనేసి. ఆ రోజు డైలీ వీడియోలో కూడా మెన్షన్ చేశాను. సో దీంట్లో హైడ్ చేయడానికి ఏముందో అర్థం కావట్లేదు. ఒక ఇద్దరైతే కమెంట్స్ అయితే పెట్టారు, దీంట్లో పాజిటివ్ వచ్చినప్పుడే పెడతారు లేకపోతే పెట్టరు అనేసి. సో దీంట్లో ఏముంది, ప్రతి వీక్ ఇక్కడ ఎస్ఎల్స్ అన్నీ ఉన్నాయి కదా. రైట్ ఫ్రమ్ డిసెంబర్ మేము ఎస్ఎల్స్ ఎక్కడ కూడా చేయట్లేదే. డిసెంబర్లో కూడా 3 days కూడా హిట్ అయిన రోజులు ఉన్నాయి. అండ్ జనవరిలో చూసుకున్నా సరే లాసెస్ అనేవి ఉన్నాయి. అండ్ ఓవరాల్గా ఇప్పటివరకు చూసుకుంటే కనుక లైక్ డిసెంబర్లో మనకి ఫస్ట్ మంత్ చాలా బెటర్ మంత్ అయితే ఇచ్చింది. ఆ రోజు ఇక్కడ చూడొచ్చు 3158 పాయింట్స్ అయితే వచ్చాయి. అండ్ జనవరిలో అండ్ హైయెస్ట్ వచ్చేసి మనకి ఏప్రిల్లో. సో ఏప్రిల్లో స్క్రీన్ షాట్స్ పిఎన్ఎల్స్ కూడా చూశారు. అండ్ మే మంత్లో కూడా మంచి పిఎన్ఎల్స్ అయితే మనం దాంట్లో పోస్ట్ చేసాము. సో వాట్ ఐ వాంట్ టు సే ఇస్ మేము ఇన్ని చేసాము అన్ని చేసామని కాదు చెప్తున్నా. లైక్ ఎప్పుడైతే మనకి ఇలాంటి పాయింట్స్ వచ్చిన రోజులు ఉంటాయి. ఇప్పుడు జూన్లో అయితే అన్నిటికన్నా వర్స్ట్ మంత్ అని చెప్పొచ్చు. లైక్ ఇప్పటి వరకు కూడా ఓన్లీ 583 పాయింట్స్ వచ్చాయి. ఓకే, సో ఆ కామెంట్ పెట్టిన వాళ్ళు ఏ ఇంటెన్షన్తో పెట్టారో తెలియదు కానీ, బట్ ఆ కామెంట్ చూసిన వాళ్ళు కూడా మిగతా వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు ఏదో చేస్తున్నారు అనేసి. సో వాళ్ళ కోసం ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా ఆ రోజు ఏం జరిగింది అనేది తెలియడం కోసం అండ్ ఓవరాల్గా పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది అనేది. అండ్ ఇక్కడ కూడా నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే లైక్ అందరూ కూడా అన్ని పాయింట్స్ కూడా తీసుకోరు. లైక్ కొంతమందికి అయితే 3000 ప్రాఫిట్స్ పర్ డే టార్గెట్ ఉంటే 3000 రాగానే తీసేస్తారు. ఇంకా నెక్స్ట్ ట్రేడ్స్ అయితే నేనే చెప్తాను ట్రేడ్ చేయొద్దు అనేసి. లైక్ మాకైతే కంప్లీట్గా అన్ని గ్రీన్ డేస్ వచ్చిన రోజులు ఉంటాయి 4, అన్నీ కూడా రెడ్ డేస్ కూడా వచ్చిన రోజులు ఉంటాయి. బట్ రెడ్ డేస్ వచ్చినప్పుడు క్లియర్ కట్గా మనకి స్టాప్ లాస్ అయితే అంతే ఉంటుంది, విత్ ఇంక్లూడింగ్ బఫర్ ఒక 3 to 4 పాయింట్స్ వేసుకున్నా సరే మ్యాక్సిమం దీంట్లో వచ్చేసరికి మీకు డీవియేషన్ చూసుకుంటే కనుక మ్యాక్సిమం 3 to 5% ఆర్ మ్యాక్స్ ఇంకొక 10% కన్నా ఎక్కువ డీవియేషన్ అయితే రాదు. బట్ అందరూ అన్ని కాల్స్ కూడా చేయమని అయితే నేను ఎంకరేజ్ చేయను. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్ and this is what we have achieved through the last 6 months in Tradeoutsuv అని అయితే క్లియర్గా చెప్పగలుగుతాను. సో ఈ నెంబర్స్ అయితే ఇప్పటివరకు మేము కూడా కన్సల్టేటెడ్ రిపోర్ట్గా అయితే వేయలేదు. బట్ ఓవరాల్గా ఏం చేస్తున్నాము, ఎంత వస్తుంది, ఎన్ని పాయింట్స్ ఇవ్వగలుగుతున్నాము, ఈ దీంట్లో కూడా స్టాప్ లాస్ లేకుండా అన్ని గ్రీన్లో ఉన్నాయంటే నో నెవర్. ఓకే, ఒక 1 week రెడ్లో ఉంటుంది, ఒక 1 week డీప్ రెడ్లో ఉంటుంది, ఒక 1 week డీప్ గ్రీన్లో ఉంటుంది. సో ఇవన్నీ కలగలుపుకుంటేనే కదా ఈ రిజల్ట్ వచ్చేది. అండ్ మీ డిసిప్లిన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. ఒక జిమ్లో ట్రైనర్ ఉన్నాడంటే 10 మందికి కలిపి ఒకే ట్రైనింగ్ ఇస్తాడు, ఒకే డైట్ చెప్తాడు. మేబీ కొంచెం డైట్లో అటు ఇటు ఉన్నా సరే, బట్ ఓవరాల్గా ఆయన జిమ్ చేసి వెళ్ళిపోతాం కాకుండా డైట్ కూడా మెయింటైన్ చేయాలి. అక్కడ జిమ్ చేసి వచ్చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత జంక్ అన్ని తిని నాకు రిజల్ట్ రాలేదు అంటే ఏం చేయలేం కదా. సో సెల్ఫ్ డిసిప్లిన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓన్లీ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద మార్కెట్ అండ్ రెస్పెక్ట్ ద మెంటర్. సో ఏదైతే ప్రాసెస్ ఉంటుందో ఆ ప్రాసెస్ని అయితే ఫాలో అవ్వాలి. ఎమోషన్స్ని కొంచెం తగ్గించుకుంటే కనుక ఈ రిజల్ట్స్ అనేవి మ్యాక్సిమం దీంట్లో నేను మొత్తం ఎగ్జాక్ట్గా పాయింట్స్ అన్నీ కూడా పట్టుకోవాల్సిన పని లేదు. మన ఓవరాల్గా చూసుకుంటే కనుక హాఫ్ ఆఫ్ ది పాయింట్స్ పట్టుకున్నా సరే మనం మంచి గుడ్ ప్రాఫిట్స్లో అయితే ఉంటాము అనేసి అయితే చెప్పొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. సీ యు ఆల్ ఆన్ మండే. జై హింద్.